క్యాంప్ వేసినప్పుడు ఏదైనా వండుకోవడానికి కట్టెలే పెద్ద సమస్య. నేను వచ్చేసి ఎక్కడున్నా అనేది చెప్పను, వీడియోలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. కంచెలాగా చీరలు అయితే కట్టినారు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే క్యాంప్ వేసినాము. రోకల బండ అని అంటాము దీని. కాళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఎక్కడున్నా అనేది చెప్పను, వీడియోలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కొండ దగ్గర అయితే ఈరోజు క్యాంప్ వేయడానికి అయితే వచ్చినా అనమాట. ముందు హైదరాబాదు, బెంగళూరు ఇవన్నీ తిరిగి సిటీ లైఫ్ కొంచెం బోర్ కొట్టేసింది అనమాట. ఈరోజు వచ్చేసి ఈ కొండ పైన ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవంతా కూడా వరిమల్లు చేనులు అయితే వేయడం జరిగింది. వీటిని అన్నింటిని కూడా మీకు డ్రోన్తో పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో చూపించడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ చూస్తున్నారు కదా, టెంకాయ చెట్లు అయితే కొన్ని వందలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా డ్రోన్ వ్యూలోనే మీకు చాలా బాగుంటాయి. ఈరోజు క్యాంపింగ్ వేసేకి నేనైతే ట్రెడిషనల్ స్టైల్లో ఒక బొప్పి అయితే తీసుకురావడం జరిగింది. చూడండి, ఈ బొప్పిలో చుట్టుపక్కల ఏదైనా కట్టెలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి బొప్పిలో చికెన్ అయితే వండుకోవడం జరుగుతుంది. మరియు కొన్ని కోడిగుడ్లు కూడా తేవడం జరిగింది. సో మరి కాసేపట్లో మిగతా వాళ్ళు జాయిన్ అవుతారో వాళ్ళు ఎవరు అనేది కూడా మరి కాసేపట్లో మీకు చెప్తాను. సో వీడియోని అయితే లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. టైం వచ్చేసి 4:45 అవుతుంది. సూర్యుడు కూడా దగ్గర వెళ్ళిపోతున్నాడు. కాబట్టి వీలైనంత తొందరగా పైకి వెళ్ళి నేను క్యాంప్ వేసి క్యాంప్తో ఒకసారి డ్రోన్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాము. ఎందుకంటే కొన్నిసార్లు కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు వీడియో అయితే తీసుకోవాలా. లైటింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంత దూరం వచ్చి కష్టపడి చీకటి అయిపోయిందంటే అసలు వీడియో బాగుండదు. సో లేట్ చేయకుండా క్యాంప్ వేసేద్దాం రండి. ఇంత ప్రకృతిలో ఇక చూస్తున్నారు కదా, దీన్ని వచ్చేసి రోకల బండ అని అంటాము. దీని కాళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో. కొన్ని వందల కాళ్ళు అయితే ఉన్నాయి. చిన్నప్పుడు అయితే భయపెట్టించేవాళ్ళు, అది కరిచినట్టయితే అన్ని బిందెలు మన మీద పోస్తారనమాట నీళ్ళు. సో అందుకని చిన్నప్పుడు పిల్లలకు చెప్పకుండా ఇంట్లోంచి ఎక్కడన్నా ఒళ్ళు మళ్ళు అట్లా తిరుగుతూ ఉంటారు కదా, అలాంటి పిల్లలను భయపెట్టించేకైతే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో మనం వెళ్ళాల్సిన కొండ అయితే ఇంకొంచెం దూరంలో ఉంది. చూడండి, మా బావాళ్ళు మొత్తం వరిమడి వేసి వాటికి నైట్ పూట పందులు పాడు ఏదన్నా అడవి జంతువులు రాకుండా కంచెలాగా చీరలు అయితే కట్టినారు. ఎందుకంటే ఎంత టెక్నాలజీ వాడినా పెద్దవాళ్ళ కాలం టెక్నాలజీనే బాగుంటుంది. ఈ చీరల కింద అయితే అడవి జంతువులు పందులు అట్లా పోవన్నమాట. వరిమడిని కాపాడుకోవచ్చు. ఇక్కడ బాగుంది, చూపిస్తారండి. గడ్డి చూడండి ఎంత మంచిదో. కిలో బావి నిండా నీళ్ళు ఉన్నాయా? ఎండిపోయింది ఫుల్గా. చూస్తున్నారు కదా, ఇది బావి. ఇప్పుడు మనం క్యాంప్ వేసేది ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ క్యాంప్ వేయాలా. ఈ కొండ మీద అయితే క్యాంప్ వేస్తాము. కట్టెలు ఎంట్రన్స్లోనే కట్టెలు భారీగా ఉన్నాయి. సో చాలా ఆనందం, ఎందుకంటే క్యాంప్ వేసినప్పుడు ఏదైనా వండుకోవడానికి కట్టెలే పెద్ద సమస్య. చూడండి, ఇక్కడైతే ఎక్కడోసారి ప్లాన్ చేయాలా. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా ఈతకాయలు దొరుకుతాయి బాగా. పిచ్చుగూడలు చూడండి, ఒకటి కాదు రెండు కాదు, ఒక చెట్టుకే సుమారుగా ఒక 10-20 చెట్టు పిచ్చుగూడలు అయితే ఉన్నాయి. ఇక్కడ క్యాంపు కూడా అవసరం లేదు, అట్లా ఉంది. చూడండి, బండ కింద ఇంత వానమన్నా నాందో. కానీ నేను రెండింటి మధ్యలో అయితే ఇక్కడ క్యాంప్ అయిపోతున్నా. గ్యాంగ్ వస్తాను, కట్టెలు ఎరకొచ్చాను వాళ్ళు ముందే. కట్టెలు ముందే ఎరకొచ్చాను రే. బాగున్నావుతా రిత్తికా.
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే క్యాంప్ వేసేసినాము. అకిలో రా, అకిలో క్యాంప్ లేకపో పడతావులే చూడు. ఏయ్ కూర్చో కూర్చో, ఈ నువ్వు ఆకలి వేసి బేగం వేసేద్దాం లోపల వేసి. ఏ అకిలో. ఫ్రెండ్స్ క్యాంప్ అయితే సెటప్ అయిపోయింది. ఇంకా ఎండ వెళ్ళిపోతుంది కాబట్టి డ్రోన్తో మొత్తం చుట్టుపక్కల వరిమల్లు ఇంకా ఏమేమి ఉన్నాయి కొండ మొత్తం కూడా డ్రోన్తో అయితే చూపించేద్దాము. మరి కాసేపట్లో ఇంకా మనం తెచ్చుకున్న వంటలు అయితే వండుకుందాం. సో లేట్ చేయకుండా డ్రోన్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. బాగా పొయ్యి పెడతాండు చూడండి ఒకసారి. కట్టెలు పోయి కట్టెలు ఎరకరాలి అంతే. గొప్పే ఈ బెచ్చరాయి పెట్టు బాబా, అది ఆడ సరిపోతుంది. దేడు రాయి పెడతాండు గవక నాన్న, మళ్ళీ ఎలుగుబంట్లు వచ్చాయి. రాత్రి ఈడే వండుకోవాల్సింది ఇంకా నువ్వా. టమాటాలు తెచ్చి వేసి వేసి వేసాయి మాడతాయి. చూడరా ఏమే చూడు చూడు ఇన్నో నేను చికెన్ తింటే బాగుంది. ఇక్కడ చికెన్ రెడీ అయ్యేలోపు మనకు దగ్గరలో భైరవ స్వామి గుట్ట ఉందంట. అక్కడ దేవుని దగ్గరికి అయితే మనం వెళ్ళాము, కానీ డ్రోన్ అయితే పంపించి అక్కడి నుంచి అయితే దేవాలయం ఎక్కడ ఉందనేది చూద్దాము. ఎందుకంటే కొండలు చాలా విశాలమైన కొండలు, ఇక్కడ వెతకాలంటేనే చాలా కష్టము. నడుచుకుంటూ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, కానీ డ్రోన్తో పైనుంచి మనకి చూడడానికి అసలు ఆ గుడి ఎక్కడ ఉంది కనుక్కోవడం కూడా చాలా కష్టము. మొత్తానికైతే చాలా సేపటి తర్వాత గుడి అయితే కనిపించింది. చుట్టూ చెట్లు అంతగా లేవు కాబట్టి గుడిని అయితే ఈజీగా ఐడెంటిఫై చేసాము. చూడండి అసలు రాళ్ళల్లో రాళ్ళ కలిసిపోయింది గుడి. ఇది అసలు గుడి అంటే ఎవరు కూడా నమ్మలేరు. అదే నడుచుకుంటూ వెళ్ళాడుగా అయితే డైరెక్ట్గా మనకు కనిపిస్తుంది. డ్రోన్లో చూసినట్టయితే మొత్తం రాళ్ళల్లో ఇది కూడా ఒక రాయిలా కనిపిస్తుంది, కానీ డీప్గా చూస్తేనే ఇది గుడి అని మనకు అర్థమవుతుంది. గుడి మనకు చాలా దగ్గరగా అనిపిస్తున్నా డ్రోన్ దగ్గర పంపించాలంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే దగ్గర అంత ఎత్తులో చెట్లు అయితే ఉన్నాయి. ఒకవేళ చెట్లలో డ్రోన్ ఎరుకుపోయిందంటే మళ్ళీ 2-3 గంటలు పడుతుంది మనం వెతుక్కోవడానికి. అసలే చీకటి అయిపోతుంది. గుడి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చూడండి, దగ్గరలో మనకు పట్టణాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు మీరు దూరం నుంచి ఒక ఊరు అయితే చూశారు కదా, ఆ ఊరు ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. కరెక్ట్గా ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకైతే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది.
అయిపోయింది ఫ్రై అంతే ఫ్రై జ్యూసీ కదా బాగుంటుంది ఇక కాయలు లేవు కానీ ఏం చిలకమ్మా? పెద్ద గుండు ఉంటుందండి గుండు కింద రాత్రులు అయితే ఇక్కడికైతే వీడికి వస్తాయి ఎలుగుంటే చూపిస్తాము ఆడే రుత్తిక ఆడ పోకూడదు పవన్ పట్టుకో చూడండి కింద ఎంత ప్లేస్ ఉందో మొత్తం ఇక్కడైతే వచ్చి నక్కలు కానీ ఎలుగుంట్లు కానీ వచ్చి రాత్రిపూట అయితే స్టే చేస్తాం అనమాట రుత్తిక భయం లేకుండా నిలబడండి మా పాప ఇట్రా ఇట్రా ఆడి పోదా ఆడదా వీళ్ళైతే ఏమన్నా వండుతాను చూద్దామండి బాగా వంటమంటే రోజు 1 గంట తెచ్చాం వారానికి నువ్వు అది కూడా తిప్పుకోలే నేను నేర్చుకున్నాను తోళ్ళు పడేసి అందరూ కూడా అంటాం మళ్ళా వేయ్ ఇటు పక్క రావానా పొగ రాకుండా మీ నాన్న అన్ని తెల్ల చేస్తాడు ఈరోజు ఇందరం వేడే మళ్ళా వేసావా ఈ 2 కూడా వేసే ఆ 2 ఎంత తిరపమ్మా అట్ట కొడకు బా పాపని పక్కు లాస్ట్ క్యాంప్లోకి పోదురాని మబ్బు అయిపోయింది రుచిక వచ్చే రోజు గుడారం వేడే వేసుకైతే ఏం రా మా ఊరికి ఎత్తురాడు నిగురులేడు లావా లాగుంది ఇది కట్టెలు విసిరేసింటే వంట అయింది ఎప్పుడు వచ్చేది మేము చికెన్ రెడీ అయిపోయింది కొన్ని క్యాంప్ వేసుకొని లోపల దీన్ని కూడా కూర్చోబెట్టుకోండి మధ్యలో దగ్గర ప్లేట్ ఆడు కనిపిల్ల కనపడతావు నువ్వు బాగా చూపించు కనపడతానా రెండు చికెన్ కోడిగుడ్లు ఏ బావా కోడిగుడ్లు వేయించినావా పాకిలు తాపాకిలు రే బా బాగా గడుగుడ్లు అంట కోడిగుడ్లు ఫ్రై చికెన్ తీసుకోవాలి కదా టేస్ట్ అయితే చాలా బాగుంది కోడిగుడ్లలో ఉప్పు లేదు బావా చికెన్ అయితే బాగుంది ఉప్పు లేదే ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఎక్కడ క్యాంప్ వేయాలనేది కామెంట్ చేయండి అక్కడైతే క్యాంప్ వేసి ఆ వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది సో వీడియోనైతే లైక్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ లవ్ యూ ఆల్ బాయ్ ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే పక్షి గూడు ఉంది ఉండే అన్ని పక్షులు గూడు ఏం చెట్టు అగిలేదే అదే ఈత చెట్టు చూడండి మొత్తం కూడా ఇవన్నీ గూళ్ళు అనమాట ఇన్ని గూళ్ళు ఉన్న ఒక్కటే చెట్టుని ఎప్పుడైతే చూడలేదు ఈ చెట్టుకి అయితే ఒక గూడు కూడా లేదు చూడండి మన క్యాంప్ అయితే ఇదే అంత